ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. నేను తొందరలో న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. బరువు పెరుగుతూ ఉన్నప్పుడు మనం శరీరంని పెద్దగా గమనించమన్నమాట. 2 kgs 4 kgs ఇలా పెరిగామనుకోండి, మనం ఉండవలసిన ఐడియల్ వెయిట్ కంటే కూడా కొంచెం పెరిగినప్పుడు పెద్దగా పట్టించుకోరు. 10 kgs 20 kgs ఇలా పెరిగిపోతారు. పెరిగిపోయిన తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, లైక్ పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, అదర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మొదటగా చెప్పే మాట ఏంటి? ముందు బరువు తగ్గాలి, బరువు తగ్గితేనే మనకు హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని చెప్తారు. అప్పుడు ఇక వెతికేస్తారనమాట. 1 monthలో బరువు తగ్గిపోవాలి, 2 monthsలో బరువు తగ్గిపోవాలని. ఆల్రెడీ మనం బరువు పెరగడానికి ఎంత టైం తీసుకొని ఉంటాము? ఆల్మోస్ట్ 2 years 5 years 10 years ఇలా పట్టునుంటుంది. అంత టైంలో పెరిగిన బరువు ఎట్ ఏ టైం 1 monthలోనూ 2 monthsలోనూ తగ్గిపోవాలనుకుంటే తగ్గుతుందా? లేదు. తగ్గాలి అని ప్రయత్నాలు ఎలాంటివి చేస్తారంటే, ఈ పౌడర్ తాగండి, మీరు వెయిట్ బాగా తగ్గిపోతారు, మంత్లో 6-8 kgs తగ్గిపోతారు అనగానే చక్కగా ఎంత ఖర్చు అయినా సరే పౌడర్స్ తాగేస్తారు. పౌడర్స్ తాగి వెంటనే వెయిట్ తగ్గింది, అది మంచిదై ఉంటుందా? శరీరానికి వ్యాయామం లేకుండా ఓన్లీ పౌడర్స్ రూపంలో లేదంటే లిక్విడ్ రూపంలో ఇలా చేసినవి, అది కూడా ఎక్కువ వెయిట్, ఓవర్ వెయిట్ ఒకటేసారి తగ్గడం మంచిదా? శరీరానికి మంచిదా? ఆరోగ్యానికి మంచిదా? ఆలోచించండి. చాలామంది హెర్బాలైఫ్ ప్రోడక్ట్స్ అని, సమ్ అదర్ ప్రోడక్ట్స్ అని చెప్పి బాగా తీసుకొని హెల్త్ ఇష్యూస్ తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు. కంటిన్యూస్గా ఒక 3 months 6 months వాడేస్తారు. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి తర్వాత అఫోర్డ్ చేయలేకనో, లేదు అంటే ఇంకా ఎన్ని రోజులని ఓన్లీ ప్రొడక్ట్స్ తాగుతారు? భోజనం చేయాలనిపిస్తుంది, లేదంటే మనకు నచ్చిన ఫుడ్ తినాలనిపిస్తుంది, ఇలాంటివన్నీ చేయాలనిపించినప్పుడు వాటిని స్టాప్ చేస్తారు. స్టాప్ చేసిన వెంటనే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ చిన్నగా ఉన్న హెల్త్ ఇష్యూస్ కాస్త పెద్దగా అయిపోతాయి, లేదా అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. మళ్ళీ వెయిట్ అంతా రీగెయిన్ అయిపోతారు. అంతకంటే పెరిగిన వాళ్ళని కూడా ఉన్నారు. నాకు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, మేడం ఇలా నేను పౌడర్స్ తీసుకోవడం వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మేడం, నాకు ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేయండి అని. అన్నీ మనకు తెలుసు, అది మంచిది కాదు అని తెలుసు. తొందరగా తగ్గిపోవాలి, నాకు ఫంక్షన్ ఉంది, లేదంటే నేను ఇంత టార్గెట్ పెట్టుకున్నాను, ఈ మంత్లో తగ్గిపోవాలి ఇలా అనుకొని అలా హెల్త్ ఇష్యూస్ని మనం కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆలోచించండి. ఏదైనా సరే నిదానంగా ట్రై చేయడానికి స్టార్ట్ చేయండి. మంత్లీ 2 kgs 3 kgs 1 kg అయినా పర్వాలేదండి. 1 year పట్టనివ్వండి 10 kgs తగ్గడానికి. ఏం ప్రాబ్లం మనకి? మనం వేరే టార్గెట్స్ లేదు కదా. మనం లైక్ మిస్ ఇండియానో, మిస్ యూనివర్సో, లైక్ ఇంకే ఏదైనా మనం పోటీలకు వెళ్తుంటే పర్వాలేదు, తొందరగా తగ్గిపోవాలి అనుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా. ఎవరో చూసి షాక్ అయిపోవాలి, నేను తొందరగా సన్నగా అయిపోవాలి, వాళ్ళు ఇలాంటివన్నీ వద్దండి. రియల్గా ఇలా చాలామంది ఆలోచించి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్న వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది నాకు తెలుసుకున్నది కాదు, నాకు క్వరీస్ వచ్చినవి. సో నేను మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నది ఏంటి అంటే, మెల్లగా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి. దీనికి కావాల్సినవన్నీ కూడా మనకు తెలుసు. రెగ్యులర్గా యోగా చేయాలి, చాలా మంచిది. రిలాక్సింగ్గా బరువు తగ్గచ్చు. మంచి ఫుడ్ తీసుకోవాలి, టైంకి తినాలి. ఏదో మిల్లెట్స్ మంచివని చెప్పారని చెప్పి మిల్లెట్స్ తినేయడం, ఎక్కువ ప్రోటీన్స్, ఎగ్స్ లేదా చికెన్ డైట్ అని ఇలా చేసేసి తగ్గిపోవడము అలా కాదు. ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి. మనం ఎప్పటి నుంచో తింటున్న ఫుడ్నే కొంచెం కంట్రోల్ చేసుకుంటూ టైంకి తినడం, బాగా వాటర్ తీసుకోవడం, ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ బ్రీత్, ఈ 3 చక్కగా మనం బరువు తగ్గచ్చు. ప్రాపర్ బ్రీత్ కావాలి అంటే యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు ప్రాపర్ బ్రీత్ అంటే ఏంటో తెలుస్తుంది. చక్కగా బ్రీత్ చేయడం అలవాటు అవుతుంది. శరీరానికి వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, మీరు ఈజీగా బరువు తగ్గుతారు. సరే, ఇంచ్ లాస్ కావాలి, తొందరగా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఇంచ్ లాస్ అనేది మనకు తొందరగా తెలుస్తుందన్నమాట. వెయిట్ కంటే ముందు సైడ్స్ బాగా తగ్గిపోతాయి. అలా ఇంచ్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు సింపుల్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ముందుగా చెప్పినట్టు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఈ ప్రాక్టీసెస్ చేశారు అంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఈజీ మెథడ్స్కి వెళ్ళకండి. ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసుకుందాం రండి. చూడండి, కంఫర్టబుల్గా కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి. చాలా ఈజీగా స్లైడింగ్ చేద్దాం. ఇలా రిలాక్సింగ్గా చేయండి. సైడ్స్ మీద వచ్చే ఎఫెక్ట్ గమనిస్తూ ఉండండి.
ఈజీగా ఉంటుంది, ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఇంచ్ లాస్ అనేది చాలా తొందరగా అవుతుంది. ఇలాంటి ప్రాక్టీసెస్ని ఏదో జస్ట్ 5 minutes 10 minutes అలా కాకుండా కంప్లీట్గా ప్రాక్టీసెస్ అన్నీ చేసి లైక్ సూర్య నమస్కారాలు, సింపుల్ వార్మప్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ ప్రాక్టీసెస్ చేయండి, మెయింటైన్ చేయండి. మనకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మెయింటైన్ 2 4 6 8 10. రిలీజ్ అదర్ సైడ్ 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. ఇదే ప్రాక్టీస్ని మనం హ్యాండ్స్ మూమెంట్ చేస్తూ చేయాలి. ఎంత ప్రాపర్గా బ్రీత్ చేస్తూ చేస్తామో, స్ట్రెచ్ ఎక్కడొస్తుందో గమనిస్తూ చేస్తామో, మన బాడీని రిలాక్స్ చేస్తూ చేస్తామో రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది. హ్యాండ్ షోల్డర్ లెవెల్ స్లోగా సైడ్కి 1 2 3 4 5 6 7 8 మెయింటైన్ చేద్దాం. స్లోగా చూసారా, మీరు గమనించారో లేదో, నేను స్లైడింగ్ చేస్తూ చక్కగా చేస్తున్నా. మనకు సైడ్స్ మీద ఎఫెక్ట్ బాగా వస్తూ ఉంటుంది. దట్టు మనకు ఎక్కడ ప్రెషర్ వస్తుందో ఈజీగా తెలుస్తుంది. ఎక్కువ టైం మెయింటైన్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. డీప్ బ్రీతింగ్ అదర్ సైడ్ 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. ఇక్కడ నేను జస్ట్ మీకు షార్ట్ టైంలో చూపిస్తున్నాను. మీరు ఏం చేస్తారు అంటే గ్యాప్ ఇచ్చి ఎక్కువ టైం మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఎన్నిసార్లు మనం రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తామో రిజల్ట్ అంత బాగా ఉంటుంది. అట్లీస్ట్ డేలో మినిమం 1 hour, హాఫ్ అన్ అవర్ నుంచే స్టార్ట్ చేసుకోండి. 1 hour 1.5 hour ప్రాక్టీస్ చేయండి. బరువు తగ్గాలి అంటే ఏదో సింపుల్ టెక్నిక్స్ తోటి లేదా షార్ట్ టైము ఒక 15 minutes 10 minutes ఇలా కాకుండా మినిమం 1 hour 1.5 hour మీకు తెలిసిన అన్ని ప్రాక్టీసెస్ని చాలా వీడియోస్లో చూపించాను కదా, ఆ ప్రాక్టీసెస్ ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది, బరువు కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇది షార్ట్ కట్లో రావాలని మాత్రం వద్దు, మనం చాలా యాక్టివ్గా పర్ఫెక్ట్గా చేద్దాం. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ముందుకి ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్. సైడ్స్ మీద ఎఫెక్ట్ బాగా కనిపించాలన్నమాట. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ట్విస్ట్. ఇన్హేల్ సెంటర్, exhale twist. Inhale center, exhale twist, then maintain 2 4 6 8 10. మనం నడుము మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ట్విస్ట్ 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్, రిలాక్స్, డీప్ బ్రీతింగ్. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీసెస్ చేసిన తర్వాత కొద్దిసేపు బ్రీత్ నార్మల్ రానివ్వాలన్నమాట. రిలాక్స్ చేయండి బాడీని. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. దెన్ కాళ్ళ మధ్యలో మళ్ళీ కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకోండి. ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసి ఎల్బోస్ లాక్ చేసి ఇలా కిందకి పైకి 1 2 3 4 5 6 మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. ఇప్పుడు రైట్కి ట్విస్ట్ చేయండి, దెన్ స్లోగా లెఫ్ట్కి ట్విస్ట్ చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ మెయింటైన్ చేయండి. ఇక్కడ 2 4 6 8 10. లెఫ్ట్కి ట్విస్ట్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. ఇలా మనం ట్విస్టింగ్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ లోయర్ అబ్డోమెన్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా ఈజీగా బర్న్ అవడానికి చాలా బాగుంటుంది. దీంతో పాటుగా నేను ఒక సింపుల్ టిప్ కూడా చెప్తాను. ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేసే ముందే ఏం చేస్తారు అంటే నువ్వుల నూనె తీసుకోండి, కొంచెం గోరువెచ్చగా వేడి చేయండి. రాళ్ళుప్పు లేదా కల్లుప్పు అంటాం కదా, దానిని కూడా బాగా మిక్స్ చేసేసి బాగా రబ్ చేసేసేయండి. ఇలా చేతులతోటి మనం మసాజ్ చేసామనుకోండి ఆయిల్ని, దెన్ ఉప్పుని బాగా కరిగిపోతుంది అనమాట. దాన్ని బాగా పొట్ట చుట్టూ పట్టించేసేయండి. పట్టించేసి తర్వాత ఈ ప్రాక్టీసెస్ చేశారనుకోండి చాలా ఈజీగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. అధిక బరువుతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా ఈజీగా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. యోగా అనేది రెగ్యులర్గా చేయాలి. వీక్లీ 3 days అని 4 days అని చేసి రిమైనింగ్ 3 days రెస్ట్ ఇస్తారా? భోజనం 3 రోజులు చేసి 3 రోజులు రెస్ట్ ఇవ్వగలుగుతామా? లేదు కదా. అలానే మన శరీరంలో జీవక్రియలన్నీ చక్కగా జరగాలి, మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ బాగా జరగాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా యోగా అనేది ప్రాక్టీస్ చేయాలి. నేను 7 days థీమ్ తోటి రెగ్యులర్గా కంటిన్యూస్గా క్లాసెస్ ఉంటాయన్నమాట.
నేను యోగా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే మీరైనా సరే ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నమస్తే.